నేనైతే మస్తుగున్నా. ఏంది మీరంతా ఈరోజు ఏదో కొత్త పిల్ల వచ్చింది, ఏంది ఎవరి పిల్ల అని చెప్పేసి చూస్తున్నారా? ఈరోజు మన లక్కీగాడు మన బగ్గుగాడు లేరు వార్తలు చెప్పడానికి. మరి మీతో ముచ్చట్లు ఎవరు చెప్తారు అనేసి నేను వచ్చిన. ముందుగా నా పేరు ఎప్పుడు మర్చిపోయినా, నా పేరు నవ్య. ఇక హైదరాబాద్ లా మొన్న కురిసిన భారీ వర్షాల కట పాత బస్తీ అంతా మునిగిపోయిందటుల్లా. ఈ ప్రభుత్వం కూడా ఆ సవలతు ఇస్తా ఈ సవలతులు ఇస్తా అని చెప్పేసి ఏ సవలతు ఇవ్వలేదట. ఈ ముచ్చట్లు మనం చివరిన చెప్పుకున్నాం కానీ ముందుకైతే మనం ముచ్చట మొదలు పెట్టేద్దాం. చెట్ పట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. పల్లెటూర్లలో కూడా ఆటలు పాటలు మంజూరు చేస్తారట అన్నిటికీ నిధులు. కేసీఆర్ సారు మహా అంటే 6 నెలలే అట, ఆ తర్వాత బండి సార్దే హవా అట. మస్తు ఏడిపిస్తున్నాడు లక్కీగాడు, సరేలే ఎట్లనో గట్ల చేయమంటున్నాడు ప్రోగ్రాము. బద్మాష్ పంతులు ఉతికి ఆరేసిల్లు జనాలు. ఇక మనందరికి తెలిసిన ముచ్చట ఏందటుల్లా, మనం ఏ ఆట ఆడుకోవాలన్నా సరే పట్టణాలకు పోవాలి. ఎందుకంటే పల్లెటూర్లలో సదుపాయాలు తక్కువ అని ప్రతి ఒక్కరు ఏదన్నా ఆడాలన్నా సరే పట్టణాలకు పోతున్నారని చెప్పేసి మన కేటీఆర్ సార్ ఒక కొత్త ముచ్చట చెప్పిండు. గా ముచ్చట ఇప్పుడు నేను మీ చెవులు వేస్తా వినుర్రి. ఇక యువతకి పిల్లలకి భారీ మానసిక శారీరక ఉల్లాసం కోసం అనంట ప్రభుత్వం ప్రతి గ్రామంలో కూడా మున్సిపల్ కేంద్రాలలో క్రీడా ప్రాంగణాలు నిర్మించాలని సంకల్పించిందంట. కావాల్సిన నిధులన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం, వినియోగించుకునే బాధ్యత మాత్రం పౌరులదే అని చెప్పి గీయాల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సార్ తెలిపిండు. అదనంగా నిధులు అవసరమైతే కూడా మంజూరు చేస్తామని కూడా చెప్పారు. అట్లనే మేడ్చల్ పట్టణంలో 1,80,00,000 వ్యయంతో 8 ఎకరాలలో నిర్మించిన మినీ స్టేడియాన్ని మంత్రి కేటీఆర్ సార్ ప్రారంభించి కార్యక్రమంలో కార్మిక మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు మరి శేఖర్ రెడ్డి పాల్గొన్నారంట. గిదల్లా ఇట్లా జరిగింది. ఇవాళ ఈ స్టేడియం నిర్మాణానికి 1,80,00,000 రూపాయలు పైచీలకు ఖర్చు అయిందని చెప్పినారు. కానీ మళ్ళీ నేను కోరుతా ఉన్నా, ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇందులో కట్టొచ్చు. దాంతో పాటు మంచి సింథటిక్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే మేడ్చల్ లాంటి పట్టణానికి, హైదరాబాద్ అంటుకుని ఉన్న పట్టణానికి ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వారు అడిగినట్టు కొన్ని నిధులు కూడా వెంటనే మంజూరు చేసి దాన్ని తప్పకుండా చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడే నేను కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నా నా నియోజకవర్గమైన సిరిసిల్లలో మినీ స్టేడియం చాలా బాగా కట్టినాము. దానికి ఒక 3-3.5 కోట్లు ఖర్చు అయింది. దీనికి ఇంకో 2-2.5 కోట్లు ఖర్చు అయినా చాలా చక్కగా చేసుకుని తొందరలోనే మీకు అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మేడ్చల్లో కాదు, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని గ్రామ పంచాయతీల్లో పిల్లల కోసం, ముఖ్యంగా యువత కోసం, పిల్లల కోసం మీ మానసిక ఉల్లాసానికి, అదే రకంగా మీ శారీరకంగా కూడా మీరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. దీన్ని అందిపుచ్చుకోవడం, దీన్ని బాగా వాడుకోవడం, వినియోగించుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారిని, మీ మంత్రి గారిని, అదేవిధంగా మీ మున్సిపల్ చైర్మన్ గారిని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ గ్యారంటీగా మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయొచ్చు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయొచ్చు. ఇగుల్లా చిన్న నుంచి పెద్ద దాకా మనకు తెలిసిన ముచ్చట ఏంటంటే మన సీఎం ఎవరు అంటే చిన్న పిల్లగాడుగా కేసీఆర్ సార్ అని చెప్తాడు. ఇక ముందస్తు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నిజంగానే కేసీఆర్ సార్ ఉంటాడో ఊడతాడో కూడా తెలియదు ఈసారి ఎలక్షన్స్ లో. కానీ బండి సంజయ్ సార్ అయితే ముందుగానే జ్యోతిష్ అని చెప్పేసిండు. సార్ ఏమన్నాడు ఒకసారి మీరు కూడా చూడండి. ఇక కేసీఆర్ నువ్వు సీఎం ఉండేది మహా అయితే 6 నెలలు లేకపోతే ఏడాది. రాష్ట్ర ప్రజలనైతే రాసి రంపాన పెడుతున్నావు, వాళ్ళు ఉసిరెందుకు పోసుకుంటున్నావు, నీకైతే తగలకుండా మానదు. అత్యాచారాలు, హత్యలు గురైన కుటుంబాల నీ వల్ల బాధితులైన అన్ని వర్గాల ప్రజల ఉసురు తగులుతుందంట. నీకు పిచ్చోళ్ల రోడ్లపై తిరిగే ప్రజల దగ్గరలు ఉన్నాయి అన్ని. ఆ రోజు బాధిత ప్రజలంతా మా ఉసురు తగలకనన్నా ఉండదా, పిచ్చోడైనా మాట్లాడుతూనే ఉన్నాడు. రాబోయే రోజులు అన్నీ అవుతున్నాయని చెప్పి ఇక ఇవన్నీ నేనైతే అంటలేనులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సార్ అంటుండు. ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో అయితే ధ్వజమెత్తిండు. కానీ అరాచకంలో సైకోలా మారితే రాష్ట్ర ప్రజలు తిరగబడ్డం ఖాయమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు తదితరులు రాజ్భవన్ వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కలిసిరంట. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు సహా స్థానిక సంస్థల ప్రజారీతులు కూడా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులతో కలిసి గవర్నర్కి వినతి పత్రం అందజేసిరు. గా ముచ్చటనే గీ ముచ్చట కూడా అన్నాడు బండి సంజయ్ సార్. నేనే తనలే కేసీఆర్ సారు ప్రజల చేత ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో సర్పంచులను ప్రజలు గెలిపిస్తే
ప్రజల ఆశీర్వాదం గెలిచిన సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనందరూ తెలిసిన విషయం. ఎదుర్కొంటే ఇబ్బందులు అని చెప్పడం జరిగింది. ఇవాళ ప్రజల చేత ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో సర్పంచులను ప్రజలు గెలిపిస్తే ప్రజల ఆశీర్వాదం గెలిచిన సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనందరూ తెలిసిన విషయమే. రాజ్యాంగంలోని 73, 74వ దాని సవరణ ప్రకారము పూర్తి హక్కులను దానికి అనుగుణంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తామేమో. ఎన్నికల మేనిఫెస్టోలో 25వ పేజీలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా వివరిస్తాము, సర్పంచ్లకు పూర్తి అధికారాలు ఇస్తాము, అధికారాలు మొత్తం బదలాయిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేయడం జరిగింది. దానికి భిన్నంగా 2014 ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి సర్పంచ్లను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ కనీసము స్థానిక సంస్థల సర్పంచ్ గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇచ్చిన దాఖలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. సర్పంచ్లకు ఉప సర్పంచ్ కొట్లాట పెట్టించింది. కొత్త చట్టం తీసుకొచ్చి అలా సర్పంచ్లను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇలా బెదిరింపు దొరలు పాల్పడడం వలన ఇలా సర్పంచులు ప్రజలకు సేవ చేయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఏమనంటే సస్పెండ్ చేస్తామంటారు, ఇవాళ నిధులు ఇవ్వకుండా మోసం చేస్తారు. కనీసము ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచ్లకు 15 లక్షలు ఇస్తాను ముఖ్యమంత్రి, అవి కూడా ఇప్పటికి ఇస్తలేడు. దీనివల్ల సర్పంచులు కూలి పని చేసుకునే పరిస్థితి, పెట్రోల్ బంకులో పని చేసుకునే పరిస్థితి, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, సర్పంచులు అప్పులపాయ పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆయన ఒక విషయము, ఈరోజు లక్కిగాడు బగ్గుగాడు ఇద్దరు రాలేదు, అమ్మయ్య పోతే పోనీలే ఇవాళ నుంచి చెట్పట్న అదే నేనే చేసుకుంటా ఈ ప్రోగ్రామ్ని. ఓ దయ్యం పిల్ల, ఏంది నా సీట్ కబ్జా చేద్దాం అనుకుంటున్నావా? అబ్బో ఇక నీదే చేయాలి ఇక. ఆహా, ఎందుకు వచ్చినావు మరి? నువ్వు గడ్డి పీకడానికా లేకపోతే బర్రె పేడెత్తడానికా? లక్కీ ఈరోజు నేను మస్తున్నా కదరా, ఇట్లనే రెడీ అయ్యి వచ్చి రోజు చేసుకుంటా ప్రోగ్రామ్. లప్పడు పూసుకొని బాగానే ఉన్నావు, కానీ ఆ మేకప్ కొంచెం తీసినావు అనుకో, నిన్ను నువ్వు హారర్ మూవీలో చూసుకున్న దయ్యంలాగే కనబడతావు. ఎందుకు లక్కీ అట్లా అంటావు? బాగానే ఉన్నావులే కానీ ఇక లే అమ్మా నువ్వు ఇక్కడ నుండి. ప్లీజ్ ప్లీజ్ రా, ఇది ఒక్క రోజన్నా నేను చేస్తారా? ఇక సరే ఏం చేద్దాం, గెట్లను అట్లా తగలబడు. అమ్మయ్య ఇక ఈరోజు ముచ్చట్లయితే నేనే చెప్తాను, ఇక మిగతా ముచ్చట్లు ఏందో చూద్దాం పదుడ్రి. ఇక బడి పంతులు అంటే ఎట్లుండాలి, పోరగాళ్ళకి 4 మంచి మాటలు చెప్పి బుద్ధి పెట్టాలి. కానీ ఇక్కడ ఈ పంతులే బుద్ధి తప్పితే ఇంకా జనాలు వీటిని ఏం చేసిల్లో ఒకసారి చూడుర్రి ముచ్చట. ఇక చదువు చెప్పేటోడు ఏం చెప్పాలల్లా, చదువు చెప్పి పిల్లల్ని చక్కగా చెప్పి పోరలందరికీ క్రమశిక్షణ అంటే నేర్పించి వాళ్ళని పాఠశాలకు పంపించేదే అందుకు అయ్యమ్మలు పంపిస్తారాయే. మరి ఈడ ఏం చేసిందంటే ఒక బుద్ధి తక్కువ టీచర్ గాడు ఆయన కాళ్ళు ఇచ్చి పొయ్యిలే పెట్ట విద్య నేర్పించి విద్యార్థులు ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన ఉపాధ్యాయుడే గాడి తప్పిండని చెప్తానికి ఇదో నిలువెత్తు నిదర్శనమే అనుకుంటా. ఓ విద్యార్థి పట్లనంట అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి పాల్పడ్డాడంట. ఈ ఘటన ఏలూరులో జరిగిందంట. 10వ తరగతి పరీక్షలలో ఫెయిల్ అయి పిల్ల పాపం ప్రత్యేక తరగతులకు హాజరై ఓ విద్యార్థి పట్ల ఈ టీచర్ గాడంట అసభ్యంగా ప్రవర్తించినట్టు ఈ ఘటన జంగారెడ్డిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. తరగతులు ముగిసిన అనంతరం మీసాల శ్రీనివాస అనే ఒక కీచక టీచర్ గాడు విద్యార్థిని ప్రత్యేక పాఠ పుస్తకాలు చెప్తా రమ్మని చెప్పి గదిలోకి తీసుకుపోయి అనంతరం ఆ పిల్లపైన అంతా అఘాయిత్యం చేయబోయిందంట. దీంతో విద్యార్థిని అంటే ఇంటికి పోయి తల్లిదండ్రుల విషయం చెప్తే ఇక దాంతో నూరుకుంటారు మనోళ్ళంతా కలిసి బంధువులతో ఊళ్ళకెళ్ళి ఉపాధ్యాయుని తీసుకుపోయి నిలబెట్టి కడిగి ఉతికి పారేసి అమ్మ దేహశుద్ధి చేసి తీసుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరులా. ఇది జరిగింది ఇవాళ. సోషల్ మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించడం చాలా అమానుషమైన విషయం. ఏదైతే 10th క్లాస్ ఫెయిల్ అయిన సందర్భంలో క్లాసెస్కి ఆ పాప అటెండ్ అవ్వడానికి నిన్న స్కూల్కి వచ్చింది. స్కూల్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఒక బుక్ నోట్స్ ఇస్తాను పలానా పక్కన రూమ్లో ఉంది తీసుకురమ్మా అని చెప్పి పంపించి ఆ అమ్మాయి వెనకాలే మాస్టర్ వెళ్ళి ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. దానితో పాప భయపడిపోయి అరిసి ఏడ్చుకుంటూ మరి క్లాస్లో నుంచి బయటకు పరిగెత్తుకుని వచ్చి పేరెంట్స్కి తెలియజేసింది. వెంటనే పేరెంట్స్, ఇక్కడ ఉన్న స్కూల్ సిబ్బంది, హెడ్ మాస్టర్ గారు అందరూ కూడాను ఆ టీచర్ మీద వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా వచ్చి ఆ అమ్మాయిని అడగడంతో ఆ పాప కూడా చాలా భయపడింది. అయితే ఏంటంటే పాప కేసు పెట్టడానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు, చిన్నపిల్ల అవడం, దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఏదైతే ఆ సోషల్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఖచ్చితంగా కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్డీఓ గారు అందరూ కూడాను వచ్చి పరిశీలించి అతని స్కూల్ మాస్టర్ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం అయితే జరుగుతుంది.
బయటికి రావాలే చాలా మంది పక్కన చూస్తున్నాం కూర్చోండి బాత్రూమ్ మొత్తం అన్ని వస్తాయి. అదే అదే అంత వెళ్దారా తిరుమలాపురం ఇద్దరం కలిసి సార్ నా దగ్గర లెటర్ కూడా ఉంది సార్. అది వెళదారా తిరుమలాపురం వెళదారా ఆల్రెడీ తిరుమలాపురం కూడా ఉందండి ఇటువంటి గొడవ ఒకటి లేదు సార్. మరి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అంటున్నారు, లెటర్ కూడా ఉందని అంటున్నారు మీరే. చిన్న చిన్నవి ఉంటాయి సార్, ఏదో కాంప్రమైజ్ అసలు లేదు, నా సమస్య కాదు అసలు. ఇక మనం పోవాలంటే ఎటు పోతాం? ముళ్ళ విహారయాత్రల కంటే మహా అయితే బీచ్కి పోవాలంటే గోవా బీచ్కి పోతాం. కానీ ఈ కాడ నుంచి మన విశాఖపట్నం బీచ్ కూడా మంచిగా అవుతుందట. ఈ ముచ్చట చూసి అసలు మన బీచ్కి ఎట్లాంటి సదుపాయాలు వస్తున్నాయో ఒకసారి తెలుసుకోండి మీరు కూడా. ఇక రాబోయే 2-3 నెలల నాట విశాఖ బీచ్ను దేశంలోనే సుందరమైన బీచ్గా తయారు చేస్తారట మనోళ్ళు. దీనికి సంబంధించి ఈ సమాచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైసీపీ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి సార్ చెప్పిండట. సార్ అట బీచ్ రోడ్ల అధికారులతో కలిసి పర్యటించిందట. ఏంది ఈ బీచ్ రోడ్ ఇట్లుంది, ఇంకా సుందరంగా పరిశుభ్రంగా ఉంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా అధికారులతో చర్చించినట మన వైవి సుబ్బారెడ్డి సారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ను కూడా పలువురు అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారట. మరి ఈ సందర్భంగా సార్ మాట్లాడుతూ ఏమన్నాడట అంటే, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విశాఖ బీచ్ను దేశంలోనే సుందరమైన బీచ్గా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటా అని చెప్పి సార్ మాటిచ్చిండట. మరి చూడాలకి మాట ఎక్కడి దాకా నిజమవుతుందో. వైజాగ్ నగరంలో ఉన్న బీచ్ రోడ్లో వైజాగ్ ప్రజలకి కాకుండా వైజాగ్లో ఉండే వైజాగ్ వాసులకే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది టూరిజంలో భాగంగా ఈ నగరానికి వచ్చి ఈ బీచ్ రోడ్లో తిరిగి ఈ బీచ్ రోడ్లో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేయడం కోసం కుటుంబ సభ్యులతో కలిపి వచ్చే వాతావరణం ఉంది. ఇటువంటి వాతావరణంలో ఉన్న ఈ బీచ్ రోడ్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దడం కోసం, అదేవిధంగా క్లీనింగ్నెస్గా మెయింటైన్ చేయడం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలని అధికారులతో, కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో ఈరోజు చర్చించడం జరిగింది. అదేవిధంగా ఏమేమి మార్పులు చేయాలి, ఇంకా సుందరంగా తీర్చిదిద్దడం కోసం బీచ్ రోడ్లో ఏమేమి మార్పులు చేయాలనే దానిపై చర్చించడం జరిగింది. త్వరలోనే రాబోయే 2-3 నెలల్లో ఆ మార్పులు చేర్పులు చేసి ఈ బీచ్ని దేశంలోనే ఎంతో సుందరమైన బీచ్గా తయారు చేసేదానికి చర్యలు తీసుకోవాలి. వైజాగ్ నగరం చాలా సుందరమైన నగరం. ఇక్కడ ప్రజలు కూడా చాలా సౌమ్యులు. ఇటువంటి వాతావరణంలో ఈ బీచ్ని ఇంకా సుందరంగా అభివృద్ధి చేస్తే దేశవ్యాప్తంగా ఉండే టూరిజం యాత్రికులు వచ్చే వాళ్ళందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ఇంకా టూరిజంకి అట్రాక్షన్గా ఉంటుంది, టూరిస్టులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రధానంగా 2-3 అంశాలపై దృష్టి పెట్టి ముందు క్లీనినెస్ చేయడానికి సిఎస్ఆర్ కింద కంపెనీస్ని ఇన్వైట్ చేసి రోజు ఎవ్రీ డే ఆఫ్టర్ బీచ్ ఈజ్ క్లోజ్ 11 తర్వాత ఇమీడియట్గా క్లీనింగ్ చేసేదానికి మెను డిప్లాయ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా అయితే మేము తిరుమలలో పవిత్రతను కాపాడటానికి ప్లాస్టిక్ బ్యాన్ చేశాము, అదేవిధంగా బీచ్ రోడ్లో కూడా ప్లాస్టిక్ బ్యాన్ చేసే కార్యక్రమాన్ని
చర్యలు తీసుకునే విధంగా కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల ఈ మళ్ళీ బీచ్లోనే పడేయటం వల్ల మళ్ళీ సముద్రంలో పోయి మళ్ళీ పరివారానికి చాలా ఇబ్బందులు కలిగించే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని తక్షణమే ప్లాస్టిక్ బ్యాన్ చేసి ప్లాస్టిక్ బ్యాన్ వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయాలని ఈరోజు అధికారులతో చర్చించడం. అదేవిధంగా ఈ బీచ్ రోడ్ ఇంకా సుందరంగా తీర్చిదిద్దేందులో భాగంగా కొన్ని స్పాట్స్లో లైటింగ్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ పెట్టి పిల్లకాయలు ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు బీచ్లో స్పెండ్ చేయడానికి ఇంకా మెరుగ్గా. ఇక మన సిద్దిపేట జిల్లాలో మొన్న లాఠీ చార్జ్ విషయంలో ఒక బాగా గందరగోళమే జరిగిందిలా. ఇప్పుడు ఆ ముచ్చట ఇంకా మరీ సీరియస్ అయిందట. ఇంకా ముచ్చట ఏందో మీరు కూడా జర తొందరగా చూడుర్రి. ఇక మన తెలంగాణలో అయితే గౌరవెల్లి భూ నిర్వాసితుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయట, రోజు రోజుకి పెరుగుతున్నాయట. పోలీసులు కూడా బాగా లాఠీ చార్జ్ చేస్తున్నట. ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు తమ గోడంతా చెప్పుకున్నా కానీ పట్టించుకోవడం లేదని చెప్పేసి బాధితురాలు క్యాంపు కార్యాలయం ముందు ముట్టడికి కూడా వచ్చిల్లట. మరి ఈ క్రమంలో క్యాంపు కార్యాలయం మధ్య ప్రజాప్రతినిధులు భూ నిర్వాసితులకు మధ్య పెద్ద పెద్ద గొడవలే జరిగినాయట. ఈ క్రమంలో సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు భూ నిర్వాసితులపై దాడికి కూడా దిగిల్లట. పాపం కర్రలు, పైపులతో ఒకటే కొట్టుకున్నారట. మరి ఆందోళన అదుపు చేసేందుకు పోలీసులు అయితే తీవ్రంగా ప్రయత్నించారట. చివరికి ఆందోళన అదుపు చేసేందుకు యత్నించిన హుస్నాబాద్ ఏసీపీ సతీష్ కి ఎస్ఐ శ్రీధర్ గారికి కూడా ఫుల్గా గాయాలైనాయట. మరి చూడాలి ఈ ముచ్చట ఏడదాకా పోతుందో, ఈ భూ నిర్వాసితుల గోల ఎక్కడాగా తీసుకుపోతుందో. వెనకాల బోర్డు పడుతుంది చూసుకో. ఇక కొంతమంది జనాలు బయట అంటూ ఉంటారు, ఏమంటారు అంటే మనం బతకాలంటే కనీసం ఒక 4 ముచ్చట్లు 4 మాటలు నేర్చి ఉండాలి. ఈ ముచ్చటింటే అదే నిజం అనిపిస్తుంది. మన ప్రభుత్వం పెద్దలంతా 4 మాటలు చెప్తూనే ఉంటారు. ఆ చెప్పే ముచ్చట్లలో వాళ్ళు చెప్పే ముచ్చట ఏంటంటే కార్మికుడు చచ్చిపోతే వాళ్ళ కుటుంబానికి ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తారు. కానీ ఈ ముచ్చట చూడురులా ఈ కార్మికుడు చచ్చిపోతే వాళ్ళ భార్య కనీసం పరామర్శ కూడా చేయలేదట. ఆ గోస ఏందో మీరు కూడా కొంచెం చూడుర్రి. ఇక మృతి చెందిన మున్సిపల్ కార్మికుల కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం, మృతుని భార్యకి శాశ్వత ఉద్యోగం కల్పించాలని, విషమంగా ఉన్న కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి మన సిఐటియు ఆధ్వర్యంలో రియా ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టిలట కార్మికులంతా కలిసి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళీ సార్ ప్రసంగించిందట. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంగానే ఒక నిండు ప్రాణం బాధైంది, దీనికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సార్ డిమాండ్ చేసిందట. ఎటువంటి రక్షణ లేకుండా మ్యాన్ హోల్స్ లో నింపడం అనేది సాధారణ విషయం కాదు. ఈ మనిషి చచ్చిపోయిందంటే దానికి కారణం ప్రభుత్వమే అని చెప్పేసి బాగానే వేసుకున్నాడట మన సారు. రక్షణ పరికరాలు ఏవి మున్సిపాలిటీ వద్ద లేకపోవడం అన్యాయమని విమర్శించిందట. మరి నిజమే గనుల్లా కార్మికుడు అంటే అతని కుటుంబం అంతా ఆయన మీద ఆధారపడి బతుకుతా ఉంటది. పాపం ఇప్పుడు ఆ భార్యకి ఎంత గోసో, ఆ పిల్లలు ఎంత గోస పడుతున్నారో. తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి యూడిఎస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక కార్మికుడు ఈరోజు చనిపోయాడు. కనీసమైనటువంటి రక్షణ పరికరాలు లేవు, ముందస్తు జాగ్రత్తలు లేవు.
వీళ్ళకి విషవాయువులు ఉంటాయని కూడా తెలియని ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఏ రకమైనటువంటి చైతన్యాన్ని కార్మికులకు కల్పించకుండా, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమీ లేకుండా అన్యాయంగా కార్మికుల్ని మ్యాన్హోల్లోకి దించిన కారణంగా మరణించాడు ఒక అతను. ఇంకొక ఇద్దరు పరిస్థితి తీవ్రంగా ఉంది. వాళ్ళలో మహేష్ అనే ఆయన పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఈరోజు చనిపోయినటువంటి కార్మికుడి దగ్గరకు వచ్చి ఒక 5 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించేసి చేతులు దులుపుకొని అధికారులు వెళ్ళిపోయారు. ఇది ఏమాత్రం సమంజసమైంది కాదు. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నామని చెప్పి ఒక ఏఈని ఎమ్యూనిటీ సెక్రటరీని సస్పెండ్ చేశారు. ఇది వీళ్ళు కాదు బాధ్యత వహించాల్సింది. ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు సేఫ్టీ మెజర్మెంట్ లేకుండా, అసలు ఆ పరికరాలే కొనుగోలు చేయకుండా ఎందుకు ఈ రకమైనటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి పద్ధతి తిరుపతి మున్సిపాలిటీలో కొనసాగిందనే దాని మీద ఇక ఈ ఊళ్ళో ఈ రోజు ముచ్చట్లు మళ్ళా ముచ్చట్లు అంటున్నా కానీ లక్కీగాడు మళ్ళీ నన్ను రాణిస్తాడో లేదో. మిమ్మల్ని చూడడానికి వాడిని కొట్టైనా సరే నేను మళ్ళీ వస్తా, సరేనా? అంతవరకు జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తా, బాయ్.